వాళ్ళ ఇంట్లో ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే ఆ మోషేతో పాటు వాళ్ళ అక్కను దేవుడు పిలిచినాడు, వాళ్ళ అన్నను పిలిచినాడు. వాళ్ళ అక్కకు వరాలు ఇచ్చినాడు, వాళ్ళ అన్నకు వరాలు ఇచ్చినాడు. ముగ్గురు సేవకులే, ముగ్గురి ద్వారా దేవుడు ప్రవచనాలు పలికిస్తూ ఉన్నాడు. సమాజంలో వారికి చాలా గొప్ప పేరు. అయితే మోషే గురించి ఒక మాట అనేసినాడు. మోషే ఒక పని చేసినాడు. కాని పని ఏం చేయాలా? ఒక పని చేసినాడు. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసినాడు. కూషు దేశపు స్త్రీ అంటే ఎందుకు అబ్జెక్షన్ అంటే, నీగ్రో ఏమా. నీగ్రో అంటే తెలుసా కదా? ఇప్పుడు బ్రిటన్లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. ఇథియోపియా స్త్రీ, ఈమె ఎలా ఉంటుంది? కూషు దేశం అంటే ఇథియోపియా దేశం అని. ఆమె చాలా నల్లగా ఉంటుంది. పోయి మన ఇజ్రాయెల్ దేశంలో మన హెబ్రీ స్త్రీలను చేసుకోకుండా ఏం చేసినావు? మొదటి భార్య చూస్తే మిథ్యానురాలు చేసుకుంటేవి, ఇప్పుడు చూస్తే ఈ ఖరీదాన్ని తెచ్చినావా అని తిరుగుబాటు చేసి. మోషే ఊరమ్మా దేవుని నిదానించి చూసేవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని దర్శనాలు చూసేవాడు. మామూలు ప్రవక్త కాదు, అతని వంటి వాడు లేడు. దేవుని ఎరిగిన అతని వంటి వాడు లేడు. నేను రాసి పెట్టుకోండి, మీలో కూడా చాలామంది నామినల్ క్రిస్టియన్స్ కాదు, దేవుని ముఖాముఖిగా చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. యోహానులాగా ఆయన హృదయాన్ని హత్తుకొని ఆయన గుండె చప్పుడు వినాలనుకునే బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఆశ దేవుని స్వరాన్ని వినాలని. మీకు తెలుసా, నా జీవితాన్ని మార్చింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పెట్టిన ఇంత పెద్ద విగ్రహాలు, ఇంత పెద్ద ఫోటోలు ఎప్పుడు చూసినా నేను మాట్లాడితే అవతల నుంచి రెస్పాన్సే రాలేదు నాకు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా ఇంకొక దేశం ఆడుతుంది, 4 రన్స్ తేడాతో ఓడిపోయేటప్పుడు పోయి చెట్టు కాడ కూర్చొని, చెట్టు నాకు ఫ్రెండ్, చెట్టుతో మాట్లాడతాడ. ఓ చెట్టు ఇండియా ఓడిపోకుండా చెయ్యి అని చెట్టుకు చెప్పుడు. ఏమో చెట్టు మాట్లాడతాడండి. ఎంత పిచ్చోని చూడండి. గోడకు పోయి చెప్తా అంటే, ఈరోజు ఎట్టయినా కానీ ఆ పని చేయకూడదా? పిచ్చోని నేను. ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటాండ, ఎక్కడెక్కడో తడువులాడుకుంటాండ. ఒక రోజు వచ్చిందండి, నేను తడువులాడుకుంటానే గ్రౌండ్లోకి వెళ్ళినానండి. మంచి పని చేయడానికి కాదండి, గొప్ప పని చేయడానికి పోయినా, నా వయసుకు మించి పని చేయడానికి పోతే ఆడంతా నాకంటే పెద్ద వయసు ఉండే వాళ్ళంతా ఉన్నారు. కరెక్ట్గా నేను పాపం చేయడానికి ఇంకా 1/2 అవర్ టైం ఉంది. ఆ టైంలో ఒక స్వరము నా చెవులకి గింగిరాలు పడినట్టుగా వినపడతా ఉంది. ఎవ్వరూ చూడలేదని పాపం చేయడానికి ఈడికి వచ్చినావా? నేను చూస్తాను అక్కని. ఆ చిన్నపిల్లడు ఎవరు చూడుకున్నప్పుడు తిన్నప్పుడు అని చెప్పిల్లా, నేను కూడా అట్టే అనుకోని పోయినా. ఆ రోజు విన్నా, పాపం చేయడానికి వచ్చినావా? నేను చూస్తానన్నాను. ఓయమ్మ, నన్ను చూసి ఆయన ఎవరు ఒలుకు పుట్టి చెమటలు కొడతాండాయి. చలికాలం అది, కానీ చెమటలు కారిపోతాండాయి. వాళ్ళు ఏంద్ర ఇట్టయిపోతాడో ఇట్లయినా పెద్దోళ్ళు, వాళ్ళు నాకంటే గడ్డాల మిసాలు వచ్చి పెద్దోళ్ళు వాళ్ళు. లెక్క ఉన్నది బాగా నా దగ్గర. 9th క్లాస్లోనండి. నా బ్రతుకు గురించి చెప్తాడు, చూసుకోండి. నా బ్రతుకును మార్చిన ఆయన జీవం కలిగిన స్వరం గురించి చెప్తాడా. ఎవ్వరు చూడలేదని వచ్చినావా పాపం చేయడం, నేను చూస్తాను అన్నాడు. ఇంకా భయం అయిపోయి పరిగెత్తుకొని పోయినా. ఏరా ఉండండి మీరు, నీకు తెలియదు, నాకు పంపరెత్తుకునింది కదా. ఏంది మీ లెక్క అవ్వద్దు, మీది ఏది వద్దు, పోటీ స్వామి అని పోయి దుప్పటి కప్పుకొని మా ఇంటికి పోతే మా నాయన కొడతాడేమో అని నా ఫ్రెండ్ ఇంటికి పోయి వాళ్ళకి ముందే చెప్పి నాకు ఇంటికి ఇచ్చినారే, నేను లేట్ అయితే మా నాయన కొడతాడు, ఇంట్లో మంచం బయట వేసినంటే వాడు నాకు మంచి ఫ్రెండ్. వాడు 8 గంటలకైనా రాపోరా, మంచం వేసి పరుపేసి ఏదేది ఏం దోపుతారంటారు, దోపుతారు కూడా వేసింటారు. ఎవరు చెప్పకూడదు, పడుకొని వణుక్కుంటా పడుకుంటారు. సరే ఇది ఎవరికి చెప్పాల, వినపడిందని చెబితే ఏమనుకుంటారో ఏమో. మళ్ళా మా
మా చిన్నమ్మ మా చిన్న ఆయన వాళ్ళు ఒక దేవాలయాన్ని పట్టుకోపోయినారు. చాలా మహిమ కలిగిందిరా, కష్టాలు ఎన్ని పోతాయి, దుఃఖాలు ఎన్ని పోతాయి, జీవితం మారిపోతాయి. ఏంద్రా అంత సన్నగా ఇద్దరు, ఏంద్రా ఇట్లా చెక్కీలతో ఒప్పని ఉండే, ఒప్పని మా సెల్వ మాదిరి ఒప్పని ఉండే రొట్టలు పోయినాయి. ఆ మహిమ ఉంది రాని. సరే ఏందో ఇది మహిమ ఉందని ఏందో అంటారండి అని పదంలే. అదే కాదు జుట్టు చాలా పెరిగింది, ఆడ గుడ్డు కొట్టించుకొచ్చి లేదుకొని పోయినా. వాళ్ళు టికెట్ అనుకుంటే అది తెచ్చినారు. మట్టగా బాబు ఎంతో గౌరవంగా తెచ్చినారు. ఇట్లా ఆర్తి అంటారు, ఇట్లా అంటారు. మొత్తంగా నేను కూడా చేతులు ఎత్తి చేయాలి. వాళ్ళంతా మా వాళ్ళంతా పడి మరి నేను ఎత్తుతామంటే ఏళ్ళేసాండి చేతులు ఆడ వినపడతాను. రే జీవము కలిగిన నన్ను ఇడిచిపెట్టి జీవము లేని ఈ విగ్రహానికి నువ్వు మొక్కుతావా? జాగ్రత్త. ఇట్లా వార్నింగ్ ఇచ్చే దేవుడి అడిగి ఎంటబడి ఎందుకు? అందుకని మిమ్మల్ని అనేది వదలను, నిద్రపోతే వదలను. సౌదా తప్పు పడతావా స్వీటే నేను కనపడతావు. అప్పుడు పిల్లలు లేనప్పుడు చేసి ప్రార్థన చేస్తాను. పిల్లలు పుట్టినాక నాకు చూపించకుండా దాచిపెట్టాను. రెండో పిల్ల పుట్టిందే తెలియదు నాకు. మొదటి అన్నా అప్పుడు అన్నా. ఇప్పుడు అందుకనే అండి వార్నింగ్లు ఇచ్చినాడు. ఆయనను సేవింపను, ఆయన నామాన్ని ప్రకటించను. ఆ జీవము కలిగిన యేసయ్య నామాన్ని ప్రకటించడానికి నా బ్రతుకు నాలాగున పరిగెత్తి వచ్చేసిన, ఆ గర్భాలయంలో నుండి బయటకు వచ్చేసిన. అందుకనే నన్ను చంపినా కూడా నా యేసయ్యను నేను విడిచిపెట్టాలని తీర్మానం ఎందుకు తీసుకున్నానుక, చెట్టుకు మొక్కను, రాయికి మొక్కను. ఎందుకంటే రాయికి మొక్కినా చెట్టుకు మొక్కినా ఇది నా బ్రతుకు ఒకప్పుడు. కానీ ఆయన విన్నా స్వరం, ఆయన స్వరం విన్నా, ఆ స్వరము నా జీవితాన్ని మార్చి, ఆయన మధురమైన స్వరం, ఆయన సిలువలో నుంచి పలికిన స్వరం, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక దొంగతో పలికిన స్వరము, సురేష్ నీ బ్రతుకును నేను మారుస్తానయ్యా, నా రాజ్యంలో వారసునిగా నా సేవకుడు అవుతావయ్యా ఆయన మాట్లాడతావంటే ఆ స్వరానికి నేను అవిధేయుని కాదా. ఎన్ని వచ్చినా ఎముకలిరిగిపోయినా ఏది వచ్చినా చర్మమూడిపోయినా సజీవినై ఉండగు నడుతును ప్రభువుతో నెప్పుడు ఘోర హింసలు. కాదమ్మ పాట కాదా? వాళ్ళు నడిస్తే కదా కొంత దూరం పోతారు కదా. 11 ఏళ్ళ నుంచి చూచాడ నా 6 మంది ఉండ్రి. ఆ 6 పోయి ఇద్దరు లాస్ట్కి 2 మిగిలినారు. సరే మరలా దేవుడు కలిపినాడు అనుకో, ఎంత దూరం నడుస్తారో చూస్తాం కదా. నడసాలా. క్రైస్తవ జీవితం అంటే ఏందనుకున్నారు? యేసుతో నడవటమే కదా. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. హల్లెలూయా, అతడే యేసుడు, అతడే చితికిన బ్రతుకులకు విరిగిన మనసులకు, చితికిన మనసులకు విరిగిన బ్రతుకుల శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే. హల్లెలూయా,
బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకు, చస్తే క్రీస్తు కోసమే చావు. ఎందుకంటే బ్రతుకుతే దేవునికి మహిమ, నువ్వు చనిపోతే దేవుని ఎదుట నీకు ఘనత. బ్రతుకు దినములన్నిట కుక్కలాగా బ్రతికినాడు. ధనవంతుడు పడేస్తే ఆ ముక్కలు ఏరుకున్నాడు. గాయాలైతే, రోగం వస్తే బాగు చేసేవాళ్ళు లేరు, హాస్పిటల్ తీసుకునేవాళ్ళు లేరు. కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి. కానీ తన భక్తిని వల్ల అతని ప్రవేశం ఎక్కడ? రోజు తిని 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 సుఖ పెట్టుకుంటా ఉన్న వీని బ్రతుకు ఎక్కడ? ఒక చుక్క కోసం